మొన్న జూలై 1వ తేదీ నుండి కేంద్రం గత పార్లమెంటులో ఆమోదించిన 3 నేర చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి ప్రకటించింది. ఈ రకమైనటువంటి చట్టాలు వలసవాద చట్టాలుగా ఉన్నాయి కాబట్టి దీన్ని మేము ఆధునిక భారతదేశానికి సంబంధించి ఈ చట్టాలను తీసుకొస్తున్నాం. రెండవది, హోంమంత్రి అమిత్ షా మరొక విచిత్రమైన ప్రకటన చేశారు. గతంలో ఉన్న చట్టాలు శిక్షలు ప్రధానంగా ఉన్నాయి, ఇప్పుడు మేము న్యాయం ప్రధానంగా ఉండేట్టుగా ఈ చట్టాలను మార్చామని. ఈ చట్టాల మార్పులో 2 ముఖ్యమైనవి అంశాలు. భారతదేశంలో ఒక 11 రాష్ట్రాలు హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు. మరికొన్ని రాష్ట్రాల్లో హిందీ కొంతమేరకు అర్థం చేసుకుంటారు. 32 రాష్ట్రాల్లో ఈ రకమైన పరిస్థితి ఉంటే వేరు భాషలు ఉన్నాయి. ఈ దేశంలో హిందీని బలవంతంగా రుద్దేందుకు ఈ చట్టాలకు హిందీ పేర్లు పెట్టారు. ఇది తీవ్రమైనటువంటి గందరగోళానికి దారితీస్తుంది. ఈ చట్టాలలో బహుశా హిందీగా ఏతర భాషలు మాట్లాడే ప్రాంతాల్లో జడ్జీలు, మ్యాజిస్ట్రేట్లు, పోలీసులు చదివి అర్థం చేసుకునేంత హిందీ వారికి వచ్చి ఉంటుందని అనుకోవట్లేదు. సరే, అనువాదం చేస్తాం అని చెప్పవచ్చు. రెండవది, ఇందులో వలస చట్టం అనేటువంటి పేరుతో పాతదాన్ని తీసేసి కొత్తది తెచ్చిన దాంట్లో రాజద్రోహం అనేటువంటి మాట తీసి దేశద్రోహం అని పేరు పెట్టారు. న్యాయం ప్రధానం అని చెప్పి శిక్షలను మరింత కఠినం చేశారు. వాస్తవానికి చట్టాలు ప్రతి 10-15 ఏళ్లకు ఒకసారి పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉండవచ్చు. అన్ని చట్టాలు కాదు, కొన్నింటికి కాలం చెల్లిన చట్టాలు ఉంటాయి, వాటిని మార్చాల్సిన అవసరం తప్పనిసరి ఉంటుంది. కానీ అవి మరింత ప్రజానుకూలమైన చట్టాలుగా ఉండాలి. భారతదేశంలో ఇప్పటికీ అనేక వేలు, బహుశా లక్షల సంఖ్యలో ఖైదీలు ఉన్నారు. ఈ ఖైదీల్లో చాలామంది వారి కేసు కోర్టులో ఇంకా కేసు ఫైల్ చేయనందువల్ల జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఓ సూచన చేసింది. ఏదైనా ఒక నేరం చేసి అరెస్ట్ అయినటువంటి వారు ఆ నేరానికి విధించే శిక్ష కంటే ఎక్కువ కాలం జైల్లో ఉంటే వారికి బెయిల్ ఇచ్చి వెంటనే బయటికి పంపాలి. కానీ అది అమలు కావట్లేదు. ఈ నేర చట్టాలలో ఎక్కువ మంది సహజంగా దళితులు, గిరిజనులు, పేదలు, మైనారిటీలు ఇలాంటి వారు ఎక్కువ మంది జైళ్ళల్లో దీర్ఘకాలం మగ్గుతున్నారు. మేము వేగవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ చట్టం చెబుతున్నాను. కానీ భీమా కొరగాని కేసులు అనేక సంవత్సరాల నుంచి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయట్లేదు. అనేక మంది అన్యాయంగా, ముఖ్యంగా మేధావులు, వామపక్షవాదులు
ఈ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ లేకుండా ఉన్నారు. నిజంగానే వారు నిర్ణయం చేసి ఉంటే ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? కోర్టులో ఎందుకు విచారణ జరగట్లేదు? సాయిబాబు కేసులో సంవత్సరాల తరబడి జైలులో ఉండి అంగవైకల్యంతో తీవ్రమైనటువంటి బాధలు పడి అల్టిమేట్గా ఏ నేరము రుజువు కాక అతను బయటకు వచ్చాడు. కానీ దీర్ఘకాలం ఆయన అనుభవించిన శిక్ష సంగతి ఏమిటి? స్టాన్ స్వామి అదే రకంగా బెయిల్ లేక జైల్లో కనీసం మంచినీళ్ళు తాగటానికి ఆయనకు స్నిప్పర్ లేక తీవ్రమైన బాధలు పడి చనిపోయాడు. ఈ చట్టాలు ఇలాంటి వారికి సహాయం చేయలేకపోతే ఈ నేర చట్టాల మార్పు ఎవరికి ఉపయోగపడేది? ఈరోజు ఉదయమే వేణుగోపాల్ గారు ఒక టీవీలో మాట్లాడుతూ చట్టం మొదటి కేసు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఫ్లైఓవర్ కింద చిన్న వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారస్తుడిని అరెస్ట్ చేసి కేసు పెట్టారని చెప్పారు. చట్టం ఏమిటి? ట్రాఫిక్కు అడ్డం కలిగించే పద్ధతిలో ఎవరు పెట్టినా వారికి శిక్ష పెట్టచ్చు. శిక్ష చిల్లర వ్యాపారి కోసం బఠానీలో పల్లీలో అమ్ముకునేవాడు ట్రాఫిక్కు అడ్డం కలిగిస్తాడు. చోస్కీలు, నీరవ్ మోడీలు, విజయమాల్యాలు తప్పించుకొని ఎగిరిపోతుంటే పల్లీలు అమ్ముకునేవాడు ఇలాంటి వారికి శిక్షలు విధించే శిక్షాస్మృతి ఇవాళ దేశంలో అమల్లోకి వస్తాం. ఈ శిక్షాస్మృతి ఏ రకంగానూ న్యాయబద్ధంగా లేదు. మొదటిది, పార్లమెంటు దీన్ని క్షుణ్ణంగా చర్చించకుండా హడావుడిగా దీన్ని తీసుకొచ్చి 140 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు సస్పెండ్ చేసి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఏ రకమైనటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం? స్టాండింగ్ కమిటీలో ఇది చర్చించామన్నారు. ప్రతిపక్ష సభ్యులు పెట్టిన ఒక్క సవరణను కూడా ఆమోదంలోకి తీసుకెళ్ళారు. దీన్ని కనీసం ఇప్పుడు వాయిదా వేయండి, కొత్త పార్లమెంట్లో మరోసారి చర్చించుదామని ప్రతిపక్షాలు చెబితే దాన్ని కూడా అంగీకరించలేదు. అందువల్ల ఈ నేరస్థ చట్టాలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వారికి అనుకూలమైనటువంటి పద్ధతులు తమను వ్యతిరేకించే వారిని మరింత తీవ్రంగా వేధించేందుకు, శిక్షించేందుకు ఉపయోగపడేటువంటి చట్టాలుగానే కనబడుతున్నాయి. దీన్ని వ్యతిరేకించాలి, మార్చాలని డిమాండ్ చేయాలి. దేశవ్యాప్తంగా దీని మీద అవసరమైనటువంటి ఆందోళన చేయాలి. కొత్త పార్లమెంటులో ప్రతిపక్షం బలంగా ఉంది. అధికార పార్టీకి ఊతకర్రలతో తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ నాయకత్వం కింద ఉన్నటువంటి జనతాదళ్ పార్టీ, ఈ రెండింటి యొక్క మద్దతు వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కొత్త పార్లమెంటులో జరిగినటువంటి చర్చలు ఎంత అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారో చూడండి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పరిణితి చెందిన ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడాడు. హిందుత్వను దుర్వినియోగం చేస్తున్నారని, హిందూ మతానికి 50 మంది హిందువులకు మీరు ప్రాతినిధ్యం వహించాలని
హిందూ మతం హింసను ప్రబోధించదని మీరు దుర్వినియోగం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తే, హిందువులను అవమానించేటువంటి పద్ధతుల్లో రాహుల్ గాంధీ మాట్లాడాడని మోడీ మీడియా, గోడీ మీడియా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తుంది. దేశవ్యాపితంగా ఈ ఉపన్యాస వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోకుండా దీన్ని తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వారికి సీట్లు తగ్గినప్పటికీ దీని నుండి ఏ గుణపాఠం కేంద్ర ప్రభుత్వం మోడీ నేర్చుకోలేదు. ఇది స్పష్టమే. రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్త ఎన్నికల తర్వాత వారు అవలంబిస్తున్న పద్ధతులను బట్టి మరింత బాధాకరమైన, ఇబ్బందికరమైన, నిర్బంధపూరిత పరిపాలన కొనసాగే అవకాశం ఉందని అనుమానం వస్తుంది. దానికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతమైన పోరాటాలు చేయాల్సి ఉంది. మొన్న ఎన్నికల్లో చైతన్యం ఉత్తర హిందుస్థానంలో, ప్రధానంగా యూపీలో, అలాగే మహారాష్ట్రలో ప్రజలు తమ తీర్పు ద్వారా నిర్ద్వందంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వాలను, బుల్డోజర్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పారు. దీన్ని ఆధారంగా ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు, ఇండియా కూటమి వీరు ఉద్యమాలు నడపాలి. థ్యాంక్ యూ.